నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ఏమి చేసినా ఇక గెలవడం కష్టమే, అతను ఒక ప్రొవైడర్గానే కనబడుతున్నాడు కానీ ఒక లీడర్గా కనపడట్లేదని చెప్పేసి బహిరంగంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు సార్. మరి ఏమంటారు సార్ మీరు? అంటే ప్రశాంత్ కిషోరు నిన్నేదో కొత్తగా చెప్పటం కాదు, 9 నెలల నుంచి ప్రశాంత్ కిషోరు ఇదే మాట చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి పాలనలో మొత్తం విఫలమైపోయాడు, అతను చేస్తున్నది కరెక్ట్ కాదు అని చెప్పి మొదట్లో చెప్పాడు. ప్రశాంత్ కిషోరు ఒక మంచి అబ్జర్వర్, ఆయన చూస్తుంటాడు ప్రజల నాడి. ప్రశాంత్ కిషోర్కి తెలుసు అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకి ప్రభుత్వాలు ఏవి ఇస్తే వాళ్ళు చిరస్థాయిగా మిగిలిపోతారు అనేది ఒక క్యాలిక్యులేషన్ ప్రశాంత్ కిషోర్కి ఉంటుంది. ఆ ఉద్దేశంతో ప్రశాంత్ కిషోరు 2-3 సార్లు సలహా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి. కాకపోతే జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే, ప్రశాంత్ కిషోర్ నాకు చెప్పేది ఏంటి, నేను ఒక పెద్ద నాయకుడిని, 151 స్థానాల్లో గెలిచిన వాడిని నాకు వీళ్ళందరూ చెప్పేవాళ్ళ, నేను ఒక కారణ జన్ముడిని అన్న ఒక అహంకారం పూర్తిగా జగన్మోహన్ రెడ్డిలో నిండిపోయి ఉన్నది. ఆ అహంకారం మొత్తం పాలన మీద ప్రభావం చూపిస్తూ వచ్చింది. మనం 5 సంవత్సరాల నుంచి చూస్తూ వస్తున్నాం. ఎట్లా చేస్తున్నాడు ఏంటి, అసలు ఎవరితోన్నా మాట్లాడుతున్నాడు, ఒక్క ఎమ్మెల్యే తోటి కూడా డైరెక్ట్గా మాట్లాడి, అయ్యా నీ సమస్యలు ఏంటి, నీ నియోజకవర్గంలో ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎట్లా పరిష్కరిద్దామని చెప్పిన పాపాన ఏ రోజు పోలే. ఎమ్మెల్యేలతో మాట్లాడటం పక్కన పెట్టు, ఒక 5 ఉప ముఖ్యమంత్రులు ఉంటారు. ఆ 5 ఉప ముఖ్యమంత్రులు అసలు జగన్మోహన్ రెడ్డి గడప కూడా తొక్కలే. అంటే ఈ తరహాలో, అంటే ఏదో క్యాబినెట్ మీటింగ్ జరిగితే వాళ్ళందరూ వెళ్ళి సంతకాలు పెట్టి రావడం తప్ప, క్యాబినెట్ మీటింగులో కూడా ఒక చర్చించి, ఒక సమస్య మీద చర్చించి అందరూ కలిసి కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవడం, అటువంటివి ఏవి లేవు జగన్మోహన్ రెడ్డి హయాంలో. ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారు. అట్లా మొత్తం ఉన్న వాళ్ళనే చుట్టూతో పెట్టుకొని ఈ రోజున ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్య ఏంటి అంటే, అది ఒక జగన్మోహన్ రెడ్డికే కాదు, అది ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులందరికీ కూడా వర్తిస్తుంది. అది అంటే నువ్వు ఒక ప్రొవైడర్ అనుకుంటున్నావు, నువ్వు లీడర్ అనుకోవటం లేదు. అంటే దాని అర్థం చాలా డీప్ సెన్స్ ఉంది దానికి. అంటే లీడర్ అంటే ఏం చేస్తాడు అంటే, తనని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా సొంత కాళ్ళ మీద నిలబడేలాగా చేస్తాడు. ఎవరికి వాడు సెల్ఫ్ సస్టైన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. అట్లా ఆ తరహా వాతావరణాన్ని క్రియేట్ చేస్తాడు. అంటే రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు తీసుకొచ్చి, లేదు వ్యవసాయాన్ని విస్తరించి, ఉద్యోగ అవకాశాలు కల్పించి, ఆ విద్యా అవకాశాలు కల్పించి, ఈ తరహాలో మొత్తం సమాజం మొత్తాన్ని అభివృద్ధి చేస్తాడు లీడర్ అనేవాడు. జగన్మోహన్ రెడ్డికి ప్రొవైడర్ అని పేరు పెట్టాడు ప్రశాంత్ కిషోర్. ఏంటి అంటే, ఈయనేదో తను ఒక రాజాది రాజులాగా ప్రజలందరికీ ఏది కావాలంటే అది ఇచ్చేవాళ్ళలాగా అట్లా అనుకున్నాడు. అట్లా అనుకోవటం వల్ల ఏం జరిగింది అంటే, రాష్ట్ర ప్రగతి ఆగిపోయింది. మొత్తం నేను ఇస్తున్నాను, వాళ్ళు తీసుకుంటున్నారు, ఇదే వాళ్ళకి కావాల్సింది. అంటే చాలా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే, 0 నుంచి మొదలుపెట్టి వాళ్ళ నాన్న అధికారంలో ఉన్న 5 ఏళ్లలోనే లక్షల కోట్లు సంపాదించాడు కదా. అది అలవాటు అయిపోయింది. ప్రభుత్వంలో కూడా అదే చేయటం మొదలుపెట్టాడు. అంటే ఎవరికి ఏది కావాల్స్తే అది ఇచ్చేస్తే, అది ప్రొవైడ్ చేసేస్తే మనకు వాడు లాయల్గా ఉంటాడు అని ఒక క్యాలిక్యులేషన్. ఓటర్లతో కూడా క్విడ్ ప్రోకో సార్. ఈ తరహా రాజకీయం అనేది నడవదు అనేది ప్రశాంత్ కిషోర్ చాలా స్పష్టంగా చాలా రోజుల నుంచి చెప్తూ ఉన్నాడు. కానీ అహంకారం బాగా తలకెక్కిన జగన్మోహన్ రెడ్డి అటువంటివి అసలు ఎప్పుడు పట్టించుకోలేదు, వినలేదు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చింది అంటే, మొత్తం రాష్ట్రం మొత్తం కుదేలైపోయింది, ఆర్థిక వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు ప్రొవైడర్గా ప్రొవైడ్ చేయాలన్నా కానీ ఇవ్వలేని పరిస్థితి. మీరు గమనించే ఉంటారు, మొన్న పెన్షన్ల వ్యవహారం, అసలు దాని మీద ఇంత గొడవ జరిగిందే డబ్బులు లేక. మరి డబ్బులు లేక ఏమైనాయి, ఆ డబ్బులన్నీ తనకు కావాల్సిన వాళ్ళకి చేసుకున్నాడు. అంటే ఈ తరహా రాజకీయం. డబ్బులు లేకపోవటం, ఉన్న డబ్బుల్ని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామని వాళ్ళకి సంబంధించిన కాంట్రాక్టర్లకి బిల్స్ ఇచ్చేసుకోవటం. ఈ తరహా చేస్తూ
ఆ ప్రొవైడర్గా కూడా ఫెయిల్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. అది కూడా చెప్పడం ప్రశాంత్ కిషోర్ మర్చిపోయినట్టున్నాడు. అంటే ప్రొవైడర్గా కూడా ఫెయిల్ అయ్యాడు చివరిలో. ఇప్పుడు ఇంతకాలం నేను ఇస్తున్నాను వాళ్ళు ఓటేస్తారని చెప్పాడు, అదే భావనలో ఉన్నాడు కదా. ఇప్పుడు ఏంటి అంటే ప్రొవైడర్గా కూడా ఫెయిల్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి, పెన్షన్లు ఇవ్వలేకపోయాడు. దాంతో ప్రజల్లో విపరీతమైన అన్రెస్ట్ వచ్చేసింది. ఆ అన్రెస్ట్ని చంద్రబాబు నాయుడు వైపు మళ్ళిద్దామని శత విధాల ప్రయత్నం చేశారు. నేను అనుకోవటం సోషల్ మీడియాలో కనీసం ఒక 10-20 కోట్లు తక్కువలో తక్కువ ఈ క్యాంపెయిన్కి ఖర్చు పెట్టి ఉంటారు. మొత్తం కూడా అంతా చంద్రబాబు నాయుడు వైపు తిప్పాలి, తిప్పాలి. మొత్తం ఆ చనిపోయిన 40 మందిని వాళ్ళు చనిపోతే వాళ్ళని తీసుకొచ్చి, ఎండ ఎట్లా ఉంది బయటికి వెళ్తే, విపరీతమైన ఎండ, కనీసం నీరు నీడ అవకాశం లేకుండా వాళ్ళు మంచాల మీద అట్లాగే ఎత్తుకొచ్చేసి వృద్ధులందరూ చనిపోయేలాగా చేసిన పాపం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చుట్టుకుంది. పెన్షన్లు ఇవ్వలేకపోయాడు. దీన్ని చంద్రబాబు వైపు డైవర్ట్ చేద్దామని ప్లాన్ వేశాడు, ఘోరంగా విఫలమయ్యాడు. దాంతో మొత్తం సమాజం మొత్తంలో కూడా ఒక అన్రెస్ట్ అనేది వచ్చేసింది, చేదరించుకునే పరిస్థితి వచ్చింది. ఈ విధమైన పరిస్థితి తీసుకురావటం జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్. ఇది మొత్తం కూడా ప్రశాంత్ కిషోర్ అదే చాలా కేటగిరికల్గా ఆయన పదే చెబుతూ వచ్చాడు. మరి ఇదే విషయంపై జర్నలిస్ట్ సాయి గారు మాట్లాడుతూ ఒక రకమైన తరహా వ్యాఖ్యలు చేశారు సార్. ప్రశాంత్ కిషోరు మార్చాడు, గతం ఎంతో ఘనం ఇప్పుడెంతో దరిద్రం అన్నట్టుగా చెప్తున్నాడు ప్రశాంత్ కిషోర్ అని చెప్పేసి ఒక తరహా వ్యాఖ్యలు చేశారు సార్. మరి ఏమంటారు సార్ మీరు దీన్ని? అంటే ఇప్పుడు నా స్థాయిలో నేను ఆ జర్నలిస్ట్ స్థాయి గురించి నేను మాట్లాడే అంత ఇది లేదు, కానీ నాకంత అవసరం కూడా లేదు. కాకపోతే ఏంటంటే అతను జర్నలిస్ట్ స్థాయి, ఇతనేదో సెఫాలజిస్ట్ కాదు. సెఫాలజిస్ట్ అయితే క్షేత్రస్థాయిలో సర్వే చేసి చెప్తాడు. ప్రశాంత్ కిషోర్ చెప్పేవన్న అబద్ధాలు అది ఇదని ఏదో చెప్పాడు. ఇప్పుడు ప్రశాంత్ కిషోరు వచ్చి ఎప్పుడన్నా నేను సెఫాలజిస్ట్ అని చెప్పాడా? చెప్పలేదు కదా. ఆయన వ్యూహకర్త, నేను స్ట్రాటజిస్ట్ అనే చెప్తున్నాడు. అంటే ఈ జర్నలిస్ట్ స్థాయికి కానీ వాళ్ళకి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కానీ వ్యూహకర్త అంటే ఏంటి? వ్యూహం వేయాలి కదా. అంటే వ్యూహం వేయాలి అంటే ఎదుటి మనిషి ఏమనుకుంటున్నాడో గమనించాలి కదా, ఎదుటి మనిషి అవసరం ఏంటో గమనించాలి కదా. ఇవన్నీ చేసిన తర్వాత అచ్చా ఈయన మనసులో ఇది అనుకుంటున్నాడు, ఈయనకి ఇది కావాలనుకుంటున్నాడు అని వచ్చిన తర్వాత అది ఎట్లా ప్రొవైడ్ చేయాలనేది ఒక వ్యూహం వేయాలి. అంటే ప్రజల మనోభావాలు తెలుసుకోవాలి, తెలుసుకుంటే కదా వ్యూహాన్ని ఇచ్చేది. అవును సార్. మరి ఇంత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోతారు? అంటే మనుషుల్ని స్టడీ చేస్తాడు, సమూహాన్ని స్టడీ చేస్తాడు ప్రశాంత్ కిషోర్. అంటే ఆస్పిరేషన్స్ ఎట్లా ఉంటాయి, ప్రజల యొక్క వాళ్ళ ఆశలు ఏ విధంగా ఉంటాయి అని స్టడీ చేసి దానికి అనుగుణంగా ప్రామిసులు ఇవ్వడం ద్వారా, ఎన్నికల హామీలు ఇవ్వడం ద్వారా అధికారంలోకి వచ్చేందుకు అతను వాతావరణాన్ని సృష్టిస్తాడు. ఇది ప్రశాంత్ కిషోర్ చేసేది. అంటే సమాజాన్ని స్టడీ చేస్తాడు. సమాజాన్ని స్టడీ చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచే అవకాశం లేదు అని స్పష్టంగా చెప్తున్నాడు. అంతే తప్ప నేను పెద్ద సెఫాలజిస్ట్ని, నేను క్షేత్రస్థాయిలో సర్వే చేసి మీకు చెప్తున్నానని ప్రశాంత్ కిషోర్ ఏ రోజు చెప్పలే. మరి ఇది కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రశాంత్ కిషోర్ చెప్తున్న పాయింట్లు ఆయన జనాన్ని స్టడీ చేసి చెప్తున్నవి. ఆ లాజిక్ మర్చిపోయి ప్రశాంత్ కిషోర్ చెప్పేవన్నీ అబద్ధాలండి అంటే మరి ఆయన జగన్మోహన్ రెడ్డిని గెలిపించినప్పుడు అదే సార్, ఇప్పుడు ఎంతో ఘనమైన గల వ్యక్తిగా పోల్చే, ఇప్పుడంతా దరిద్రమైన వ్యక్తిగా పోల్చుతున్నారు. ఇది మనం ప్రశాంత్ కిషోర్ని అంటాం కాదు, మనం జగన్మోహన్ రెడ్డి వైఖరి గురించి మనం ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఎంత అరగెంట్గా చేస్తున్నాడు, అసలు ఎంత అహంకారం అతనిలో నిండిపోయింది, ఎంత ఈగో ప్రాబ్లమ్స్ తోటి ఆయన పనిచేస్తున్నాడు అనేవి చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ చెప్పే మాటల్లో వాస్తవం మనకు తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాల గురించి, ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన విధానం గురించి సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు చాలా బాగా వివరించారు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.